హాయ్ మాస్టరు, ఎలా ఉన్నారు? హాయ్ మేడం గారు, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళడానికి ముందు లంచ్ టైంలో ఓ జ్యూసు, ఓ ఫ్రూట్ సలాడు తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా 12 to 1 మధ్యలో మళ్ళీ లంచ్ చేసి హెల్తీ ఫుడ్, ఈవినింగ్ 6 or 7కి వచ్చేసి మళ్ళీ హెల్తీ ఫుడ్ డిన్నర్ తీసుకొని ఇన్ టైంలో స్లీప్ నిద్రపోతే ఆ రోజంతా ఎలా ఉంటుందంటే చాలా హెల్తీగా ఉంటుంది. కాకపోతే ఈ డైట్ ఫాలో అవడానికి ఇప్పుడు దాకా మనం ఏంటంటే అన్ని ఆయిల్ ఫుడ్ అలవాటై ఉండవు, కొంచెం కష్టమైంది. కానీ ఫ్రెష్ బైట్ వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే డోర్ డెలివరీ ఇస్తారు. ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఎక్కడన్నా ఉన్నా ఈవినింగ్ 5, 6 మ్యాక్సిమం 7 లోపు తినాలని కొంతమంది అనుకుంటారు. ఏదో షాపింగ్ అలా సంథింగ్ బయట ఉన్నారు, బయట అయినా సరే ఆయిల్ ఫుడ్. కానీ మీరు హెల్తీ ఫుడ్ తినాలనుకుంటున్నారు. ఏం చేస్తారంటే జస్ట్ ఓ మెసేజ్ పెట్టాను, అరే చంటబ్బాయ్ మేము పలానా ఏరియాలో ఉన్నాం, పలానా కావాలి అని. మా కుర్రోళ్ళు వస్తారు, చక్కగా మీరున్న ప్లేస్కి వచ్చి ఇస్తారు హ్యాపీగా విత్ వాటర్ బాటిల్. ఇబ్బంది ఏముండదు మాస్టరు, సరదాగా టయానికి తినేసేయండి. అలాగే మార్నింగ్ టైంలో మ్యాక్సిమం కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే ఫ్రూట్ సలాడ్ ఇవి కొంతమంది తినలేకపోవచ్చు. ఉదయాన్నే రాగి జావ, జొన్న జావ, కొర్ర జావ, కొర్రలు, అరిగెలు, ఊదలు, అండు కొర్రలు, వీటితో కూడా జావ ట్రై చేయొచ్చు అనేసి చాలామంది సజెస్ట్ చేశారు. సూపర్ ఐడియా అనిపించింది. మాస్టరు మన దగ్గర జావ కూడా ఉండేది, మీకు డోర్ డెలివరీ ఇస్తాం. ఎలారా బాబు జావ వేడి వేడిది మా దగ్గరకు వచ్చేలా చల్లారిపోద్దని మీరు అస్సలు చింతించవద్దు. మంచి కంటైనర్ వితౌట్ ప్లాస్టిక్తో మేము సప్లై ఇస్తాం వేడి వేడిగా. హ్యాపీగా మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్కి కొంతమంది ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఆ రైసు లేదే ఆ కర్రీస్ అయ్యి మ్యాక్సిమం ఇంటి నుంచి కర్రీస్ తెచ్చుకుంటారు, కొంతమంది బయట నుంచి తెచ్చుకుంటారు. ఎవరికైనా సరే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కొంచెం హెల్తీగా తిందాం అని అనిపిస్తే మీకు ఏం తినాలనిపిస్తుంది ఒకసారి మీరు రిక్వైర్ చెప్పండి, చాలు అది అరేంజ్ చేసి మేము పంపిస్తాం విత్ వాటర్ బాటిల్. నెక్స్ట్ వన్ ఏంటంటే మాస్టరు ఈవినింగ్ మ్యాక్సిమం 6 to 7, 7:30 లోపే తినమంటారు హెల్తీ ఫుడ్. అలాంటి టైంలో ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఎక్కడ బయట ఉన్నా సరే మీరు జస్ట్ లొకేషన్ మీ ఆర్డర్ చెప్పండి, నేను పంపించేస్తాను. ఓకేనా? ఇవన్నీ పక్కన పెడితే నాకు ఇవాళ చిన్న డౌట్ వచ్చింది మాస్టర్, అది మీరు మాత్రమే చెప్పగలరని నా ప్రగాఢ నమ్మకం. ఏంట్రా అంటే దేవుళ్ళు ఎవరైనా సరే, దేవుళ్ళందరూ మంచివాళ్ళు, మనుషులే చెడ్డోళ్ళు అనే ఒక దృఢ సంకల్పంతో నమ్మే మనిషిని నేను. ఏంట్రా బాబు అంటే ఏ దేవుడైనా సరే, ఏ అవతారం అయినా సరే ఎత్తాలి అంటే అది తల్లి కడుపు నుంచే రావాలి. కృష్ణుడు తల్లి కడుపు నుంచే పుట్టాడు. ఇంకొకళ్ళు ఏ దేవుడైనా సరే జనాలకు మంచి చేయాలి, పక్కకి వెళ్తున్న మైండ్ సెట్ని క్రమంలో ఉంచాలంటే కంపల్సరీ అవతారం ఎత్తాల్సింది. సో అలాంటి గొప్ప దేవుడు మనం ఎన్నో తపస్సులు, ఉపవాసాలు, పూజలు, యాగాలు ఇవన్నీ చేసి ఆయన కోసమే కదా మనం, ఆయన వరం ఇస్తాడు లేదా ప్రసన్నుడు అవుతాడనే కదా మనం ఇంత కష్టపడేది. కానీ అలాంటి దేవుడే తల్లి గడుపును బట్టి ఒక మాతృమూర్తికి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మన కళ్ళ ముందు తల్లిదండ్రులు ఉంటారు, కానీ వాళ్ళని ఎందుకు మనం అంత చిన్న చూపు? అంటే మ్యాక్సిమం 90% చాలా బాగా చూసుకుంటారు తల్లిదండ్రులు. ఎవరో ఉంటారుగా కొంతమంది, వాళ్ళ కోసం అనుకుందామండి. ఆడవారికి భగవంతుడే అంత పెద్ద రెస్పెక్ట్ ఇచ్చాడు. చివరిగా ఏందంటారు చూసారా, చివరిగా దేవుడు పుట్టాలన్నా సరే తల్లి గడుపునే పుట్టాలి అనేసి. అలాగా మనకి ఎక్కడ లేని అదృష్టం తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలుసు తల్లిదండ్రుల వాల్యూ ఏంటో. కుదిరితే ఓపెన్ చేయండి. కనిపించని దేవుడు కోసం మీరు తప్పించిపోతున్నారు కదా. కనిపించే దేవుడు నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు. వాళ్ళకు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి దగ్గర తీసుకొని ప్రేమతో ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడండి, లేదా కాళ్ళకు నమస్కారం చేయండి. తల్లికి మించిన దేవుడు ఉండడు. అలాగే నీ చిన్నపిల్లల్ని ఇప్పటి నుంచే చిన్నపిల్లల్ని అమ్మమ్మ తాతయ్య రెస్పెక్టివ్ వాళ్ళ కాళ్ళకి నమస్కారం తీసుకో, బ్లెస్సింగ్స్ తీసుకో.
అని నేర్పించారు అనుకోండి, వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి ఒపీనియన్ ఉండిద్ది. రేపున్నాడు మీరు నేను ముసలోళ్ళం అయిపోయి చేత్తో కర్ర పట్టుకొని ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, నా తండ్రి గారు ఒకప్పుడు నా తల్లి అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యని అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా చూసుకున్నారు. అలాగే నా తల్లిదండ్రులు ఇలా వయసు అయిపోయింది, వాళ్ళని కూడా నేను అంతే రెస్పెక్ట్ చూసుకోవాలి అనే ఒక ఇదనేది మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోయింది అనమాట. సో నేను నా తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నానో అలాగే రేపు నా పిల్లలు కూడా నన్ను అలాగే చూసుకుంటారు. నేను మంచిగా చూసుకున్నాను అనుకోండి, పిల్లలు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారుగా. సింపుల్గా టిట్ ఫర్ ట్యాట్ అంటారు. నేను మంచిగా చూసుకుంటే నాకు మంచిగా జరిగింది, నేను చెడుగా చూసాను అనుకోండి వాళ్ళు కూడా అంతేగా. మరి నువ్వే నీ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాలి, నిన్ను ఎలా చూసుకుంటారా బాబు అని అనొచ్చు. అఫ్కోర్స్ అనరనుకోండి, ఏమంటారు. నేనైతే నాకు అలా అనిపించిందండి. కుదిరితే తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలతో సహా బ్లెస్సింగ్ తీసుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరే హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.